హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన సినిమా దిగ్విజయంగా ముందుకెళ్ళిపోతుంది. 400 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది. ఖచ్చితంగా లాంగ్ రన్ లో 500 కోట్లు నేను చెప్పినట్టు దాటుతుంది ఖచ్చితంగా. సో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రామ్ చరణ్ గారి లైనప్ గురించి డిస్కషన్ జరుగుతుంది. ప్రజెంట్ ఆయన అయితే ఖాళీగానే ఉన్నారు. ఒక 2-3 మంత్స్ తర్వాత సుకుమార్ సినిమాలో అడుగు పెడతారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ గారి సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఒక రేంజ్ లో ఉండబోతుంది కథ. ఇప్పటి వరకు రామ్ చరణ్ కెరీర్ లో కానీ సుకుమార్ గారి కెరీర్ లో కానీ చూడనటువంటి విధంగా సినిమా యొక్క జానర్, హీరో యొక్క ప్రెజెంటేషన్, అలాగే స్టోరీ యొక్క ప్రెజెంటేషన్ ప్రతిదీ కూడా ఉండబోతుందని చెప్పేసి తెలుస్తోంది. సో అయితే ఇప్పుడు ఒక కొత్త వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే రామ్ చరణ్ ప్లస్ సుకుమార్ వీళ్ళిద్దరు కాంబినేషన్ తర్వాత, అంటే అది RC-17, అంటే రామ్ చరణ్ గారి కెరియర్ లో 17వ సినిమా. సో RC-17 తర్వాత RC-18 రాజమౌళితో ఉండబోతుంది అనేటువంటి వార్తలు బాగా వైరల్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం రెండు విషయాలు చర్చించుకుందాం. అదేంటంటే ప్రజెంట్ రామ్ చరణ్ గారు RC-17 చేస్తున్నారు, ప్రజెంట్ రాజమౌళి గారు వారణాసి చేస్తున్నారు. సో వారణాసి సినిమా రిలీజ్ అయ్యే నాటికే ఇంకొక 1 year పట్టేస్తుంది. ఎందుకంటే జక్కన్న సినిమాలు చెప్పిన డేట్కి వచ్చేస్తే అది రాజమౌళి సినిమా ఎందుకు అవుతుంది? రాజమౌళి గారి సినిమా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు పోస్ట్ పోన్ అయిన తర్వాత రిలీజ్ అవుతుంది. అయినా సరే ఒక స్టార్ హీరోకి ఇండియన్ సినిమాలో ఎంత క్రేజ్ ఉండిద్దో అంత క్రేజ్ ఒక డైరెక్టర్ సినిమాకి ఉండిద్ది. అది రాజమౌళి గారి సినిమాకి. దాంట్లో అసలు నాన్ డిబేటబుల్, అది దాంట్లో అసలు డిస్కషనే అవసరం లేదు. ఎందుకంటే ఒక స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ రాజమౌళి గారి సొంతం. ఫస్ట్ రాజమౌళి గారికి వెళ్తుంది క్రెడిట్, ఆ తర్వాతే హీరోకి వస్తుంది. అది మల్టీ స్టార్ అయినా కావచ్చు, సింగిల్ సినిమా హీరోతో అయినా కావచ్చు. సో అలాగే ఇప్పుడు వారణాసి ఎలాగో చేస్తున్నారు. దీని తర్వాత రామ్ చరణ్ గారితో రాజమౌళి గారు సినిమా చేయబోతున్నారు అని చెప్పేసి బాగా వైరల్ అవుతుంది. సో ఖచ్చితంగా చేయాలి అనేటువంటి కోరిక, ఆ ఉత్సాహం అభిమానుల్లో ఉంటుంది. ఎందుకంటే ఒక మగధీర, ఒక RRR రెండిట్లోనూ రామ్ చరణ్ గారిని తీసుకెళ్లి శిఖరాన్ని కూర్చోబెట్టేశారు ఆయన. అంటే రాజమౌళి గారు మగధీరాకి ముందు చాలా మంది స్టార్ హీరోలతో పనిచేసిన ఆయనకి ఇండస్ట్రీ సినిమా వచ్చింది మగధీరాతోనే. అలాగే సుకుమార్ గారికి కూడా రంగస్థలం ముందు చాలా మంది హీరోలతో పనిచేసిన ఒక కల్ట్ బ్లాక్ బస్టర్, ఒక ఇండస్ట్రీ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ వచ్చిందంటే సుకుమార్ గారికి అది రంగస్థలంతోనే. సో అంటే రామ్ చరణ్ అనేటువంటి హీరోని ఆయనకు ఉండేటువంటి స్క్రీన్ ప్రెజెన్స్ ని, ఆయనకు ఉండేటువంటి బలాల్ని వాడుకుంటే మిరాకిల్స్ చేయొచ్చు బాక్స్ ఆఫీస్ దగ్గర అని చెప్పేసి ప్రూవ్ చేసినటువంటి సినిమాలు ఇవన్నీ కూడా. ఏది? మగధీర అండ్ రంగస్థలం. సో ఖచ్చితంగా రాజమౌళి గారి దగ్గర ఇప్పుడు రెడీగా ఉన్నటువంటి స్క్రిప్ట్ ఏంటంటే, ఆఫ్టర్ వారణాసి RRR ప్రమోషన్స్ లోనే చెప్పారు, RRR 2 ఉంది నా దగ్గర, ఐడియా ఉంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు RRR అనేటువంటి సినిమా ఎక్కడ అయిపోయింది, నాకు చదువు అన్నా అని చెప్పేసి తారక్ కన్నా భీమ్ పాత్రలో ఆయన చెప్తాడు. సో దాని తర్వాత ఎండ్ కార్డ్ పడుద్ది. అంటే RRR 2 అనేది అల్లూరి సీతారామరాజు యొక్క గెటప్, ప్రజెంట్ గెటప్ ఏముంది RRR లో, లాంగ్ హెయిర్ గెటప్. అది కూడా విగ్గు పెట్టారు, బట్ చాలా యాక్యురేట్ గా పెట్టారు, చాలా బాగా సెట్ అయిపోయింది. కానీ ఇప్పుడు రామ్ చరణ్ గారు ఒరిజినల్ లాంగ్ హెయిర్ లో ఉన్నారు. సో ఒరిజినల్ లాంగ్ హెయిర్ తోనే రామరాజు క్యారెక్టర్ ఏదైతే స్టార్ట్ అవుతుందో సినిమాలో అల్లూరి సీతారామరాజు, ఆ గెటప్ తోనే సినిమా మొత్తం ఉంటుంది. ఇంకా వార్ మోడ్ ఉంటుంది అనమాట, వార్ కైండ్ ఆఫ్, ఇంక యుద్ధమే. దీంట్లో ఫ్రెండ్షిప్, ఆ స్టోరీ ఇదంతా చూపించారు. సో ఇది ఖచ్చితంగా పేట్రియాటిక్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం పేట్రియాటిక్, ఇండిపెండెన్స్, ఆ మూమెంట్ కైండ్ ఆఫ్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లోనే ఉంటుంది సినిమా. సో అటు తారక్ అన్న కూడా కావచ్చు, మొత్తం ఆ భీమ్ రోల్, ఆ గెటప్ ఏదైతే ఉంటుందో ఆ గెటప్ తోనే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు. అంటే వార్ మోడ్ అనుకోవచ్చు. RRR 2 వార్ మోడ్ అని పెట్టిన ఆశ్చర్యపోవసంలా, అంటే నా ఎజంప్షన్ అది. సో స్టోరీ కూడా అదే, అందరికి తెలిసిందే. సో RRR 2 ఉంటుందని చెప్పేసి అన్నారు. కాకపోతే వారణాసి సినిమాలో రాముడు, ఆంజనేయుడు, ఈ త్రేతాయుగం, ఇవి టచ్ చేశారనమాట. బేసిక్లీ మహాభారతం తీసినప్పుడే ఆయన పూర్తి మైథలాజికల్ లోకి అడుగు పెట్టేద్దాం అనేటువంటి ఆలోచన ఉందని ఆయన ఎప్పుడో చెప్పారు ఆయన. అంటే వారణాసిలో ఒక ఘట్టాన్ని అయితే ఆయన ఎంచుకున్నారు. దాంట్లో ఖచ్చితంగా శ్రీరాముడిని, ఆంజనేయుడిని ఖచ్చితంగా చూపించాలి ఆయన. సో ఫుల్ ఫ్లెడ్జ్ మహాభారతానికి ఒక చిన్న 1% అడుగు ఆయన వారణాసిలో పెట్టేసినట్టే. సో దీని తర్వాత ఇమీడియట్ గా మహాభారతం ఉండబోతుందా, లేకపోతే
గరుడ అని చెప్పేసి గతంలో ఒక స్క్రిప్ట్ వినిపించింది మనకి, గరుత్మంతుడు. సో ఆయన యొక్క దీంతో ఏమైనా సినిమా తీయబోతున్నారా, ఆ బ్యాక్ డ్రాప్ తో గరుడ బ్యాక్ డ్రాప్ లో రామ్ చరణ్ గారిని పెట్టి ఏమైనా సినిమా తీయబోతున్నారా ఏంటనేది మనకు తెలియదు. ఇవన్నీ కూడా రాజమౌళి గారి దగ్గర మైండ్ లో ఉన్నవి, పేపర్ మీద ఉన్నవి కాదు. పేపర్ మీద ఉన్నది మాత్రం ఖచ్చితంగా అది ఆర్ఆర్ఆర్ 2. ఆర్ఆర్ఆర్ 2 మాత్రమే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎలా ఉంటది ఒక ఐడియా అయితే ఆర్ఆర్ఆర్ 2 అయితే ఉంది. సో అది రావాలని మనం కూడా మనస్ఫూర్తి కోరుకుందాం. సో సోలో సినిమా రామ్ చరణ్ గారితో అది మైథలాజికల్ ఉంటుందా, లేకపోతే ఇదంతా రూమరా, లేకపోతే ఒక మంచి వేరే జానర్ ఏమన్నా రామ్ చరణ్ గారి కోసం మైండ్ లో ఏమైనా ఆలోచన ఉందా మనకి తెలియదు. సో రాజమౌళి గారితో సోలోగా అయినా మల్టీ స్టారర్ అయినా ఎవరైనా చేయాలనుకుంటారు. మగధీర ఆర్ఆర్ఆర్ లాంటి ఎలివేషన్ ఇచ్చిన తర్వాత అభిమానులకు కూడా ఖచ్చితంగా ఉంటుంది ఆయనతో పని చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఆయన ఇప్పుడు హాలీవుడ్ దాకా వెళ్ళిపోయారు. జేమ్స్ కెమెరాన్ ని సైతం ఇంటర్వ్యూ చేసే స్థాయికి ఎదిగిపోయారు. జేమ్స్ కెమెరాన్ ఈయన్ని ఇంటర్వ్యూ చేసే స్థాయికి ఈయన ఎదిగిపోయారు. అసలు సూపర్ అసలు. సో ప్రైడ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సినిమా రాజమౌళి గారు. సో అటువంటి ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమాతో సినిమా చేయాలని ప్రతి హీరోకి ఉంటుంది. ఆ ప్రతి హీరో యొక్క అభిమానులు కూడా ఉంటుంది. మరి ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో తెలియదు. RC-17 తర్వాత RC-18 రాజమౌళి గారా, లేకపోతే ఒప్పుకుంటున్నటువంటి ప్రశాంత్ నీల్ గారి సినిమా కూడా ఉంది రామ్ చరణ్ గారి లైనప్ లో. డివివి ఎంటర్టైన్మెంట్, డివివి దానయ్య గారు చెయ్యాలి. అదొక వాళ్ళ దగ్గర ఒక సైన్ ఉందన్నమాట. ఒక సినిమా ఉంది ప్రశాంత్ నీల్ గారికి డివివిలో ఒక సినిమా ఉంది రామ్ చరణ్ గారితో. మరి RC-18 అది ఉండబోతుందా, లేకపోతే సందీప్ రెడ్డి వంగతో ఏమైనా ఉండబోతుందా అనేది మనకి తెలియదు. ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో అయితే సుకుమార్ గారి సినిమా ఉంది. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో భయంకరంగా రూమర్లు వస్తున్నాయి. ఆ రూమర్లకి చెక్ పెట్టాలంటే జక్కన్నే పెట్టాలి. సో RC-18 ఎవరితో ఉంటే బాగుంటుంది అనేది, రాజమౌళి గారితో సోలో సినిమానా, RRR 2నా, లేకపోతే RC-18 ఏ డైరెక్టర్ అయితే బాగుంటుంది అనేది అభిమానులుగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ తెలియచేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.